ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. నిన్న అనుకుంటాను మన లలిత కుమార్ గారు నేను చేసినటువంటి సాయి మందిరాల వాళ్ళందరూ కూడా సమాఖ్యగా ఏర్పడి బాబా గారి మీద వస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలని తిప్పికొట్టడానికి ఒక ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటి వీడియో మీద ఆయన ఒక వీడియో చేశారు. దాన్ని చూపిస్తూ, నా సంభాషణలు చూపిస్తూ ఒక వీడియో చేశారు. ఓకే, ఆయన నాకంటే చిన్నవాడు, ఆయన నేను లలిత కుమార్ గారు అంటాను, ఆయన సాయిదాసు అంటాడు. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం ఆయనకు నేర్పించిన సంస్కారం, మనకు మన సాయినాథుల వారు నేర్పించిన సంస్కారం మనది. తర్వాత వారు మళ్ళీ చర్చలకు రండిరా అని చెప్పి ఒరే అనే సంభాషణతోటి వారి యొక్క సంస్కారాన్ని మరొకసారి ప్రదర్శించుకున్నారు. నేను వారి వీడియోలకు సమాధానం ఇస్తున్న ప్రతి దాంట్లో చెప్తున్నాను, ఆ మాట తీరు బాగోలేదు, అది చర్చలకు అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయదు. ఆదిశంకర భగవత్పాదుల వారు చూపించినటువంటి ఈ చర్చలు అనే ఒక మార్గం ఎంతో సంస్కారంతో, గౌరవంతో జరగాలి తప్ప అహంకారంతో ఎదుటివారిని తూలనాడుతూ, అవమానిస్తూ, మాట్లాడుతూ మళ్ళీ చర్చలకు రమ్మని ఆహ్వానించడం అనేది అది మన సనాతన ధర్మ సంస్కారము కాదు. ఆదిశంకర భగవత్పాదుల వారు చూపించినటువంటి మార్గం అంతకన్నా కాదు. అలాగే రామచంద్రుని పేరు ఎత్తుతూ మర్యాద పురుషోత్తముడు, జై శ్రీరామ్ అంటారు కదా, మర్యాద పురుషోత్తముడైనటువంటి రామచంద్రుని పేరు ఎత్తుతూ అవతల వారిని అనవసరంగా ఒరే అనే సంభాషణ చేస్తూ, అహంకరిస్తూ, మీసాలు తిప్పుతూ, ఈ మాట్లాడుతూ చర్చలకు పిలవడం ఏంటో నాకు అర్థం కాదు. పెద్ద చిన్న మర్యాద తెలియని వ్యక్తులతో చర్చలు ఎలా చేస్తారు, ఏమని చేస్తారు తెలియదు. సరే, అయినా మరి వారికి ఎందుకు ఆ విధమైనటువంటి అహంకారం ఉన్నదో, ఎందుకు వారు ఆ విధమైన సంభాషణ వాడుతుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కాబట్టి ఒక్కొక్కసారి చూసినప్పుడు మంచివాడు అనిపిస్తుంది, వెంటనే మళ్ళీ ఆయన బుద్ధి చూపించుకొని అరే ఏమిటి అని అనిపిస్తుంది. సాయి దాసు మధ్యలో భూ అని పెట్టి సాయిబు దాసు, ఇవన్నీ నువ్వు చేస్తున్న తప్పులే కదా. బాబా గారి పేరు సాయి, నీకు బాబా అనడం ఇష్టం లేకపోతే మానే, సాయిదాస్ అయితే సాయిదాస్ అంతే. మళ్ళీ సాయిబు ఎందుకు, అది ఒక ఎటకారం, మళ్ళీ అదొక అవమానించడం. ఇవి సరైన విధానం కాదు, చర్చలకు సరైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేది కాదు. సరే, ఏది ఏమైనా చర్చలు అని చెప్పేసి తలకాయ పగలు కొట్టుకుంటున్నాడు పాపం. రమ్మంటే ఎవరూ రావట్లేదు అని బాధపడిపోతున్నాడు. కాబట్టి బాబా గారి మార్గంలో ఈ వాదనలు ఇవి అస్సలు లేవు, ఉండవు. బాబా వాటిని యాక్సెప్ట్ చేయలేదు. ఎవరితో ఎటువంటి విషయాల్లో వాదన వద్దు అన్నాడు. అందుకని ఈ వాదనలకు వెళ్ళడానికి మొదటి నుంచి కూడా సుముఖంగా లేము. సాయి భక్తులు వాదించరు. వారు గురుభక్తిలో, గురువు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మానవ జన్మ పరమార్థాన్ని సాధించుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాని వాదనల వల్ల అహంకారం వస్తుంది. ఓడిపోతే బాధ కలుగుతుంది, గెలిస్తే అహంకారం వస్తుంది. ఈ రెండిటి వల్ల జ్ఞానం ఏమీ రాదు. జ్ఞానం ఉన్నవాడు వాదించడు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాదించరు. లౌకిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాదిస్తారు. లౌకిక జ్ఞానంలో నేనా నువ్వా అనేది ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాదించరు. సరే, ఏదైతేమి బాబా గారికి సంబంధించిన విషయంలో
ఆయన కొన్ని విషయాల్ని లేవనెత్తుతూ ఉన్నారు. నా వీడియో ద్వారా వారు చెప్పింది ఏంటంటే, బాబాగారు తన భక్తుల మీద అపారమైన ప్రేమ కురిపిస్తారు, ఎల్లప్పుడూ భక్తులను రక్షిస్తూ ఉంటారు, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు, పిలిస్తే పలుకుతుంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు. అలా కుటుంబంలో ఒక వ్యక్తిగా కూడా ఆయన కలిసిపోయి ఉంటాడు. అందువలనే బాబా భక్తులు కూడా ఆయన మీద అంత ప్రేమతో ఉంటారు అని అన్నప్పుడు ఒక ఛాలెంజ్ వేశారు. మా రాముడు కృష్ణుడు అన్నాడు ఆయన. మన అనలా, ఎందుకంటే మనం ఆయన దృష్టిలో హిందువులం కాదు కాబట్టి. ఓకే, ఆయన అభిప్రాయం అయింది. మా రాముడు కృష్ణుడు భక్తులను ఎక్కువగా ప్రేమించాడా, రక్షించాడా, మీ బాబా గారు రక్షించాడా, ప్రేమించాడా, ఇది తేల్చుకుందాం. కనీసం దీనికైనా చర్చకి రండిరా బాబు అని తలబట్టుకున్నాడు బాబు. కాబట్టి అలాగే వారు సంధించిన ప్రశ్నలు ఏంటంటే, బాబా గారు దేవుడు అని నిరూపించగలరా, దత్తాత్రేయుని అవతారమని నిరూపించగలరా, గురువు అని నిరూపించగలరా, దేవుడు దత్తాత్రేయుడు గురువు అని నిరూపించగలరా, అలాగే హిందువుల దేవుడు అని అదొక కొత్త విషయం. అయితే ఇవన్నీ కూడా సచరిత్ర ఆధారితంగా, ఇతర గ్రంథాల ఆధారితంగా, ఇతర గ్రంథాల ఆధారితంగా, భక్తుల అనుభవాల ఆధారితంగా బాబా దత్తాత్రేయ అవతారమని, బాబా గారు పరబ్రహ్మ అని, బాబా గురువని, సద్గురువని, సమర్థ సద్గురువని సచరిత్ర ఆధారితంగా, అలాగే తన భక్తుల రక్షణలో వారు చూపించినటువంటి ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, ఇవన్నీ కూడా సచ్చరిత్ర ఆధారితంగా నిరూపించటానికి బాబా అనుగ్రహంతో నేను సిద్ధంగా ఉన్నాను లలిత్ కుమార్ గారు. కాబట్టి దానికి కావలసినటువంటి డేటు నువ్వు నిర్ణయం చేసి నాకు చెప్పు. ఆ డేటుకు నాకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏమీ లేకుండా ఉంటే నేను తప్పకుండా వస్తాను, మీ ఆఫీస్కి వస్తాను, మన ఇద్దరం కూర్చుందాం, మంచిగా ఒక సుహృద్భావ వాతావరణంలో సచ్చరిత్ర గురించి, బాబా గారి గురించి, నీకున్నటువంటి సంశయాల మీద నాకు తెలిసినంత వరకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో నేను గెలుపు ఓటములని అనుకోవట్లేదు. పరస్పరం విషయాలని పంచుకోవడం, సత్యం ఏదైనా ఉంటే దాన్ని అంగీకరించటం, సాయి భక్తుల తరపు నుంచి, సాయి మందిరాల తరపు నుంచి మీరు లేవనెత్తిన విషయాలు ఏవైనా సమంజసం అనిపిస్తే నేను సంతోషంగా వాటిని స్వీకరించటం. బాబాగారి విషయంలో ఆయన ముస్లిం అని మీరు అనుకుంటున్నది కాదు, ఆయన హిందువు కాదు. మేము చెప్పబోయేది ఒకటే పర్ఫెక్ట్గా, ఆయన హిందువు అని చెప్పడానికి ఆధారం లేదు. అది నీకు కూడా తెలుసు, నువ్వు కూడా చాలాసార్లు చెప్పావు. ముస్లిం అనటానికి ఆధారాలు లేవు. ముస్లిం అనటానికి ఆధారాలు ఉన్నాయి, హిందువు అనటానికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏ మతానికి సంబంధించిన వారు అనేది క్లారిటీగా చెప్పడానికి సచ్చరిత్ర అవకాశం ఇవ్వలేదు. సచ్చరిత్ర దాన్ని అలా వదిలేసింది. కాబట్టి బాబా హిందువా ముస్లిమా అనే విషయంలో సచ్చరిత్ర ఆధారితంగా ఏమీ తేల్చలేదు. సరే, నీకున్నటువంటి, నువ్వు చెప్పేటువంటి కొన్ని సచ్చరిత్రలో చెప్పబడినటువంటి కొన్ని వాక్యాల ఆధారంగా బాబా ముస్లిం అని మేము అనుకుంటున్నామని మీరు చెప్తే అది మీరు చక్కగా అనుకోవచ్చు, తప్పులేదు. అలాగే మరొక కోణంలో చూసినప్పుడు వారు
హిందువు అని నేను అట్లా సనాతన ధర్మానికి సంబంధించిన ఒక సత్పురుషుడు, ఒక యోగీశ్వరుడు, అలాగే దత్తాత్రేయ పరంపరలో వచ్చినటువంటి వాడుగా సచరిత్ర ఆధారితంగా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. అలాగే మీ ద్వారా భక్తుల దృష్టికి తీసుకొస్తాను. అది మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. మీరు చెప్పే బాబాగారి ముస్లిం అనే యాంగిల్స్ నేను అంగీకరించకపోవచ్చు. మీ యాంగిల్ మీకుంటుంది, నా యాంగిల్ నాకుంటుంది. బట్ ఈ ముస్లిం హిందూ అనే విషయం పక్కన పెట్టేస్తే ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన ఒక యోగీశ్వరుడు అని దత్తాత్రేయ పరంపరలో కలియుగ అవతారాలలో వారు 5వ అవతారంగాను దానికి సంబంధించిన కొన్ని సచరిత్ర ఇతర గ్రంథ ఆధారితంగానే నేను నిరూపిస్తాను. అలాగే బాబాగారు పరబ్రహ్మ స్వరూపుడిని నిరూపిస్తాను. అలాగే బాబాగారు గురువని, సద్గురువని, సమర్థ సద్గురువని నిరూపిస్తాను సచరిత్ర ఆధారితంగా, నాకు నా గురుదేవుడిచ్చిన జ్ఞానాన్ని అనుసరించి. ఎందుకంటే మీరు చర్చలు అనేదాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గురుచరిత్రలో కూడా కొందరు వేదాల మీద బాగా వేద పరిజ్ఞానం సంపాదించి వేదాల మీద చర్చలకు ఊరూరా తిరిగి చర్చలు చేస్తూ చాలామందిని ఓడిస్తూ వస్తూ ఉంటారు. అది జ్ఞాపకం వస్తుంది. మీకు కూడా శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల, బాగా వాదిస్తూ చర్చల్లో పాల్గొనటం వల్ల అది ఆ యొక్క లక్షణం అనేది ఈ చర్చలకు మమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉండడం జరుగుతుంది. సరే, బాబాగారి దయతో మీ యొక్క కోరికను నెరవేర్చడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. మీరు చర్చలకు ఒక డేటు చెప్పొచ్చు. ఇందులో నా నెంబర్ ఇస్తున్నాను, 9949378952, 9949378952. చర్చలకు మీరు ఒక డేట్ని నిర్ణయించి ఫోన్ చేయండి. సాయిరామ్, జై శ్రీరామ్.